మన మొత్తం ఇరిగేషన్ దాని గురించి మన ఉగ్గం రాజారెడ్డి గారు మొత్తం డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. దీని మీద నంద్యాల జిల్లా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీని ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు వాళ్ళకు కూడా నీళ్ళు పోయే, చిత్తూరు కూడా కొంత భాగానికి నీళ్ళు పోయే పరిస్థితి రాని పరిస్థితి అటువంటిది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేమందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జీలతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో దాన్ని ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి. ఒక రోడ్డు ఒకటి ఉంది, అదొకటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే ఎస్ఆర్బీసీకి మాత్రం మనము 2024 ఆగస్టు 15 నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. 2004లో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం ఆ డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినాం, కనీసం మనకు ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను గురించి కూడా పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన అంటే మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 టీఎంసీలు, 1 టీఎంసీ కదా, 3 టీఎంసీలే కదా వచ్చేదంతా 20 టీఎంసీలు అంటే ఇల్లు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 టీఎంసీలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు అంటే ఎకరా 1 టీఎంసీ 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పాడడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కనీసం అవగాహన పెంచుకొని ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండొద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అవసరమైతే మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే మాతో కలసడానికి వీలు లేకపోయినా ఇండైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసి మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి. కానీ మీరు మాట్లాడి అనవసరంగా ఎందుకు ద్రోవులుగా నిలబడిపోతారు? ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, మీరు ఎంతవరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకు విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా
తొందరలోనే ఈరోజే మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేసుకొని మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాం. అందుకు మా వాళ్ళందరూ కూడా, మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఈ ఉద్యమం కోసం అందరూ కూడా ఏం చేయడానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం మీటింగులు పెట్టి స్టార్ట్ చేస్తాం.